దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో పతనమయ్యాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు కుప్పకూలాయి. బీఎస్ఈలో మొత్తం విలువ 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో పతనమయ్యాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు కుప్పకూలాయి. బీఎస్ఈలో మొత్తం విలువ 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, వైశాలి, మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము. యాక్చువల్ ఫ్లాట్ గా స్టార్ట్ అయిన మార్కెట్ అయితే ప్రజెంట్ 1000కి పైగా పాయింట్లు అయితే డౌన్ అయిపోయింది. ఓవరాల్ గా ఇన్వెస్టర్లు అయితే చాలా నష్టాలలో ఉన్నారని చెప్పాలి. ఓవరాల్ 1,00,000 కోట్ల పైగా ఆవిరైపోయిందని చెప్పొచ్చు ఇన్వెస్టర్ల అమౌంట్. ప్రజెంట్ చూస్తే మనకు సెన్సెక్స్ వచ్చేసి 1000 పాయింట్లు ఇంచుమించు డౌన్ అయిపోయి 76,308 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 302 పాయింట్లు డౌన్ అయిపోయి 23,078 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ క్యాప్ గానీ, స్మాల్ క్యాప్ గానీ, నిఫ్టీ ఏవైనా సరే అన్ని ఇండస్ట్రీస్ మాత్రం కంప్లీట్ డౌన్ అయిపోయినాయి. నష్టాలలో అయితే ఇన్వెస్టర్లు అయితే చాలా నష్టాల్లోనే ఉన్నారు చెప్పాలి. ఓవరాల్ గా మొత్తానికి ఇది కారణాలు చూసుకుంటే అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 86.83 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. ఇంకొక 15 నిమిషాల్లో అయితే స్టాక్ మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఇంచుమించు ఒక 1000 పాయింట్లు అయితే ఒకనొక స్టేజ్ లో 1100 పాయింట్లకు కూడా నష్టపోయిందని చెప్పొచ్చు. యాక్చువల్ మెయిన్ కారణాలు చూసుకుంటే మనం ఇంతకుముందు చెప్తున్నట్టే వైశాలి, మెయిన్ కారణాలు చూసుకుంటే ట్రంప్ యొక్క రెగ్యులేషన్ తో ప్రపంచ మార్కెట్లన్నీ అయితే అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే స్టీల్ అండ్ అల్యూమినియం పై విధించిన టారిఫ్ ఏదైతే ఉందో 25% అది అమలు జరుపుతారు అని, ఇంకా రెగ్యులేషన్ స్టార్ట్ అవుతాయని ప్రపంచ మార్కెట్లో, మన మార్కెట్లో ప్రపంచ మార్కెట్లో భయపడడం అనేది జరిగింది. దీంతోనైతే సెల్లింగ్ అయితే ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఐ సెల్లింగ్స్ కూడా చాలా సెల్లింగ్స్ జరిగినాయి. దాంతో పాటు నిన్న కూడా సేమ్ ఇలానే జరిగింది. నిన్న చూసుకుంటే 2,463 కోట్ల విలువైన షేర్లను అయితే విక్రయించారు ఎఫ్ఐఐల భయంతో. అండ్ దేశీయంగా చూసుకుంటే ఒకటి ముఖ్యంగా డాలర్ కంపేర్ టు డాలర్ రూపాయి విలువ కూడా పడడంతో ఎఫ్ఐ సెల్లింగ్ గట్టిగా జరిగింది. ఇంకోటి మనం ఆలోచిస్తే Q3 రిజల్ట్స్, అన్ని కంపెనీల యొక్క Q3 రిజల్ట్స్ కూడా మనకు అంత ఆశాజనకంగా లేకపోవడం అనేది కూడా స్టాక్ మార్కెట్ కి కలిసి రావడం లేదు. ఓవరాల్ గా మనం మార్నింగ్ చూసుకున్నాం మనము, ఈ స్టాక్ మార్కెట్ ఈక్విటీ అన్ని కలిసి రాకపోవడంతో గోల్డ్ సైడ్ వెళ్లారు. గోల్డ్ కూడా బాగా పెరిగింది. మనం ఉదయం చూసుకున్నాం, గోల్డ్ ఒకటే లాస్ట్ 3-4 నెలల నుంచి కంపేర్ చేసుకుంటే గోల్డ్ ఇంచుమించు 10% పెరిగింది. 10% పెరగడం అనేది చాలా పెద్ద విషయము. ఒకటి విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్ లో అనిశ్చితగా ఉండి పడిపోవడం జరిగితే ఏమైతుందంటే లిక్విడిటీ పైన నమ్మకం పోతే కమోడిటీ పైన వచ్చేస్తారు. అదే విధంగా ఓవరాల్ గా అందరు స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో అందరూ గోల్డ్ కమోడిటీ సైడ్ ఇన్వెస్ట్ చేయడం చేస్తుండ్రు. ఓవరాల్ గా లాస్ట్ 3 మంత్స్ నుంచి అయితే 10% అయితే పెరిగిందని చెప్పొచ్చు. ప్రజెంట్ ఒక ఔన్స్ గోల్డ్ $3 కూడా పోవచ్చు అనే అంచనాలు వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 2,300 రూపాయలది పెరిగింది. కాకపోతే ఈ సెల్లింగ్స్ అనేవి ఎక్కువ జరగడంతో దీని గోల్డ్ మెల్లగా పడిపోవడం కూడా జరుగుతుందని స్టాక్ మార్కెట్లు అయితే అబ్జర్వ్ చేశారు. అయితే ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ మనం చూసుకున్నట్టయితే 969 దగ్గర ట్రేడ్ అవుతుంది. 909 పాయింట్లు డౌన్ అయిపోయి బీఎస్సీ సెన్సెక్స్ అయితే 76,330 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ట్రంప్ యొక్క నిర్ణయాలు అయితే ఒక ట్రేడ్ వార్ ని సృష్టించాయని చెప్పొచ్చు వైశాలి. ట్రేడ్ వార్ అంటే ఒక ఆధిపత్య, అంటే ఒక డబ్బు కోసం పోరాటం, అంటే వాణిజ్య పోరాటం చెప్పొచ్చు దీన్ని. ఆ పోరాటం అయితే బాగా జరుగుతుంది. దాని వల్లనే ఈ స్టాక్ మార్కెట్ లో అనిశ్చితిగా ఉండడం, ఇన్వెస్టర్లు భయపడి మొత్తం సెల్లింగ్ చేయడం జరుగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా అన్ని పడిపోవడం జరిగినాయి.
అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా మంది భయపడి ఎగ్జిట్ అవుతున్నారు. ఓవరాల్ గా చూస్తే మార్కెట్ అయితే చాలా గంభీరమైన పరిస్థితిలో అని చెప్పాలి. ఒకవేళ మోడీ అటు వెళ్ళినాక మన మోడీ అండ్ ట్రంప్ యొక్క మీట్ తర్వాత మనకేమన్నా మంచి సంకేతాలు ఉంటాయేమో చూడాలి తప్ప ప్రజెంట్ అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఎటువంటి ఇన్వెస్ట్ చేయకూడదు, అబ్జర్వేషన్ లో ఉండాలి అని అయితే నిపుణులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఇంకా చూసుకున్నట్టయితే మార్కెట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే మనం 900 నుంచి 1000 పాయింట్లు కూడా డౌన్ అయిపోయింది. సెన్సెక్స్ కంటిన్యూగా ఫాల్ అప్ అండ్ వాలిటాలిటీ అయితే బీభత్సమైన వాలిటాలిటీ కనిపిస్తుంది. ఇన్వెస్టర్లు అయితే ఏం చేయాలో తెలియక చాలా సతమతం అని చెప్పొచ్చు. అండ్ యుఎస్ డాలర్ కూడా 86, 87 కి మారుతూ వాలిటాలిటీ అయితే చాలా వాలిటాలిటీ కంప్లీట్. మీరు ఇండిసెస్ లో మొత్తం చూసుకుంటే మాత్రం అన్ని ఇండిసెస్ లో అయితే రెడ్ కంప్లీట్ బ్లడ్ బాత్ అని చెప్పాలి. యాక్చువల్ చెప్పాలంటే స్ట్రాటజీలు కానీ ఏవి కానీ పనిచేయట్లేదు. ప్రజెంట్ ఓన్లీ అబ్జర్వేషన్ లో ఉండాలి అనేసి నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ట్రంప్ యొక్క నిర్ణయాల రెగ్యులేషన్ లో ఏమో వెనక్కి తగ్గే అవకాశం ఉందా లేదా అనేది చూస్తున్నారు. దీంతో ప్రజెంట్ మనం మార్కెట్ చూసుకున్నట్టయితే బిఎస్ సెన్సెక్స్ అంటే 1000 నుంచి 150 పాయింట్స్ అయితే డౌన్ అయిపోయింది, ట్రేడ్ అయిపోతుంది. ఇంకా 10 నిమిషాలలో క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంచుమించు అంతలో 1000 పాయింట్లలో క్లోజ్ అయిపోతుంది. ఈ రోజు ఓవరాల్ గా ఫ్లాట్ గా స్టార్ట్ అయిన మార్కెట్ అయితే భయంకరమైన ఎండింగ్ తోని క్లోజ్ అవుతుందని చెప్పొచ్చు వైశాలి. అయితే ట్రంప్ టారిఫ్లు విధిస్తారని ముందు నుంచి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఊహించిన పరిణామమే అనుకోవచ్చా? ఊహించిన పరిణామమే కానీ వైశాలి ఈ ఎఫెక్ట్ అల్యూమినియం అండ్ స్టీల్ పైన ఆయన విధించిన ఎఫెక్ట్ కొంచెం వెనక్కి తగ్గుతాడేమో అనే ఒక ఆశాభావం ఉండేది ఒక 1 వీక్ బ్యాక్. కానీ నిన్న కూడా క్లారిటీ ఇచ్చాడు, మేము ఎటువంటి వెనక్కి తగ్గే అవకాశం లేదని అయితే ఒక క్లారిటీ ఇవ్వడంతో మొత్తం ఎఫ్ఐఐ సెల్లింగ్స్ అయితే భారీగా జరిగాయి. మన మార్కెట్లు కాదు, దేశంగా ఆసియా మార్కెట్లు అన్ని కూడా ఇలానే ఉన్నాయి. ప్లస్ మన లోకల్ వైజ్ ఆలోచిస్తే Q3 రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా కనిపించలేదు. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ కూడా పడిపోవడము, ఇవన్నీ కారణాల దృష్ట్యా మనకు ఎటువంటి స్టాక్ మార్కెట్ సైడ్ అయితే ఎటువంటి మూవ్మెంట్ లేకపోవడము, భయపడి న్యూస్ తోని భయపడి ఇన్వెస్టర్లు అయితే చాలా మంది సెల్లింగ్ వైపు అయితే మొగ్గు చూపారు. దాంతో ఏం జరిగిందంటే స్టాక్ మార్కెట్లు అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్ గా గోల్డ్ కొంచెం పుంజుకుంటుంది కానీ అది కూడా మెల్లగా తగ్గుంది, ఎందుకో అర్థం అవట్లేదు. అండ్ ఓవరాల్ చూసి అయితే మార్కెట్ అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూసుకుంటే ఇంకా 1100, 1000 పాయింట్స్ అయితే డౌన్ అయి ఉంది వైశాలి.